హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజైతే బూరెలైతే ట్రై చేస్తున్నాను. నేనైతే పచ్చెనపప్పు నానబెట్టి ఉంచలేదండి. డైరెక్ట్‌గా వాష్ చేసుకొని విజిల్ అయితే పెట్టేసుకున్నాను. తర్వాత కుక్ అయ్యాక నేను దానికి తగ్గట్టుగా బెల్లము, యాలక్కల పౌడర్ అయితే ఏసుకొని మళ్ళీ అది కరిగేదాకా మళ్ళీ గ్యాస్ మీద అయితే పెట్టాను. అదిగో చూడండి ఇలా వచ్చిందనమాట. కొంచెం నేనైతే ఫ్యాన్ గాలిలో పెట్టాను టైట్ అవ్వడానికి. ఇంకా దోసపిండి అయితే నేను రెడీమేడ్ తీసుకున్నానండి. ఇంట్లో అయితే అస్సలు అప్పటికప్పుడు ప్యానింగ్ అన్నమాట ఇది. నేను బయట నుంచే తీసుకొని వచ్చాను దోసపిండి ప్యాకెట్. నేను దాంట్లోనే కొంచెం ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను. అంటే నేను కొలతల లెక్కన చేయలేదు, అసలు వస్తుందా లేదా అన్నట్టుగానే నేను ఉజ్జాంపనిగా చేస్తున్నాను. నేను ఆ చెయ్యంత గుప్పడంతా నేనైతే ఉప్మా రవ్వ తీసుకున్నాను. అలాగే ఎంతైతే ఉప్మా రవ్వ తీసుకున్నానో అంతే బియ్యం పిండి కూడా తీసుకుని ఆ దోసపిండిలో కలిపేసి ఉండలు లేకుండా శుభ్రంగా కలిపేసాను. దాంట్లోనే కొంచెం ఆల్రెడీ సాల్ట్ ఉండే వస్తుంది దోసపిండిలో, నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. అలాగే కుకింగ్ సోడా కూడా వేసుకున్నాను. గ్యాస్ మీద అయితే ఆయిల్ అయితే పెట్టాను. నేనైతే వండలకైతే డ్రై పెట్టాను కదా, అదైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి. సీట్ అయితేని వండలు కూడా బాగా మంచిగా అవుతుంది. వాటర్ కూడా ఎక్కువ అవ్వలేదు, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నూనెలో అయితే ఎలా వస్తుందో అదో టెన్షన్గా ఉంది. అంటే సీదవుతుంది కదా ఒకసారి, అలా అన్నమాట. ఎలా వస్తుందో ఏంటో అనేది కొంచెం భయంగా ఉంది. నేను ఫస్ట్ టైం అండి, ఎప్పుడు చూసినా ఎవరైనా ఎత్తే తినటమే తప్ప ఇంట్లో ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం నేను బూరెలు వేసేది ఇది. ఇప్పుడైతే బాగానే వచ్చింది. బాగానే పాకం గట్ట బాగానే పర్ఫెక్ట్గానే వచ్చింది. బూరెలు కూడా మంచిగానే వచ్చినాయండి. టేస్ట్ కూడా మనం దోసపిండి ఇంట్లో ఉండేది చూడండి, బూరెలు ఎంత బాగా వచ్చినాయో, బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా బాగానే ఉంది. అదండి, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటనేది కామెంట్ చేయండి. బాయ్.